ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అస్థిన వైపే వెళుతున్నాయి. ఎవరి వ్యూహాలు వాళ్ళవి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది, అంతా ఫైనల్ అయిపోయింది, ముగ్గురు కలిసి వెళ్తారని వచ్చే టాకు. అదేమీ కనిపించలేదు. వీళ్ళిద్దరూ కల లేదు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళలేదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. మరొకటి యాత్ర 2కి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వాళ్ళు పోస్టర్లు వేయించుకుంటే టికెట్ల మీద అందరికీ జనాల నుంచి పంపిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. మన చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కాలు పట్టుకున్నారని ఇంకో ఫేక్ ఇమేజ్లు హల్చల్ చేస్తున్నాయి. అందుకే 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న సహోదరులకి మీకు కూడా నమస్తే అండి. ఫేక్లకి అంతు లేదు. ఏకంగా లేకంగా నీలం సాహని గారు ఎప్పుడో రిటైర్ అయిపోయిన ఆవిడ పేరు మీద కూడా జీవో ఇష్యూ చేస్తారు సినిమా టికెట్ల మీదని. వాళ్ళు కూడా ఫేక్ న్యూస్ పర్క్యులేట్ చేస్తారు. ఫేక్ అనంతం అయిపోయింది. ఇక్కడ మీకు ఎవరెవరు ఇప్పుడు ఈ విషయంలో ఒక యాత్ర సినిమా 2ని ఒక పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ కింద ఎమ్మెల్యేలు వాడుకోవడం తప్పే ఉంది. కొన్ని వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ స్ట్రగుల్ అయ్యారు. నేను నా సినిమాకి వెళ్ళాను ఆఫ్టర్ 9.5 years. సో ఓవరాల్గా నాకు ఫ్రీ టికెట్ డైరెక్ట్గా చెప్తున్నాను. చంద్రశేఖర్ గారు వినాలి మీరు. కాదు నాకు ఒక మీడియా మిత్రుడు ఇచ్చాడు. ఓకే, ఆయనకు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. అంటే మీరు వక్రీకరించకండి. అందరూ చేస్తున్న పని అదే. ఇక్కడ ఎవరూ అతీతం కాదు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పగలను. ఇవాళ ఢిల్లీ రాజకీయాలు అన్న దగ్గర గతంలో 29 సార్లు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ 25 సార్లు వెళ్తాడు. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ మనకి కనికారం రాకపోతే, ఎందుకంటే సదరన్ స్టేట్స్లో ఉన్న అందరు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ఎలా గలం వినిపిస్తున్నారు చూడండి. డెసిల్యూషన్ ఫండ్స్ 41% రావాల్సిన దగ్గర 30-31% ఇస్తున్నారు. ఆ 10% లాస్ట్ 10 years బట్టి అక్యుములేటెడ్ ఫిగర్ 64,116 crores అని నేను బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. సో ఈ డబ్బులు రాబట్టుకోవడానికి అన్ని తెప్పలు పడవలసింది ఎవడైనా సరే. డబ్బుల కోసం వెళ్ళారు, ఖచ్చితంగా డబ్బుల కోసం వెళ్తారు. వీళ్ళంటే రాజకీయ పొత్తుల్ని విడగొట్టడానికి మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఆయనతో మాట్లాడినట్టు, నేను కావస్తే మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అని చెప్పినట్టు, అదేం జరిగే ఛాన్స్ లేదు. అలా భోగనిస్తాన్లో రాస్తాడు పగడి పొట్ల న్యూస్లు అన్నీ ఆడి దగ్గర ఉంటాయి. ఇంకెవరి దగ్గర ఉండవు. వాడు పేపర్లు వేసుకునేవాడు, పచ్చల్లోడు ఉన్నోడును, వాడు పౌరడా ఒకడు, ఇంకోడేమో పెట్రోల్ బంక్ ఒకటి. వాళ్ళకి మిడిమిడి జ్ఞానం. మీలో జర్నలిస్టులు కాదు వాళ్ళు, రికమెండేషన్ ప్రాస్పెక్ట్లో వచ్చిన వాళ్ళు అందరూ. అంచేత వాళ్ళు రాసి దిక్కుమాల రాతలకి పవన్ కళ్యాణ్ గారు ఈయన పొత్తులో ఉంటేట ఇట్లా ఈయన పాపం నానా బాధలు పడుతుంది పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ మన్నల్లో పొందడానికి ఒకప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పినాడు. మీరు ఇవాళ గమనించట్లేదు, హిందుత్వవాది అయిన పివి నరసింహారావు గారికి నిజమైన భారతరత్న వచ్చింది. స్వామినాథన్ రికమెండేషన్స్ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తారో లేదో ఎవరికి తెలియదు, కానీ ఆ మహానుభావుడికి ఒకసారి భారతరత్న ఇచ్చారు. రైతుల మీద చేసిన దాష్టికాన్ని వాళ్ళు పరిరక్షించుకోవడానికి బీజేపీ వాళ్ళు ఆ మహానుభావుడు చౌదరి చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కాదేది అనర్హం అని ఆ శ్రీశ్రీ గారు రాసిన కవితకు అనుగుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ విన్యాసాల్లో ఈ ప్రాంతీయ పార్టీలు పావులుగానే కనబడుతున్నాయి. పావులుగా కదపబడుతున్నాయి, కూడా కదపబడుతున్నాయి. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నా, సదరన్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అందరూ వాయిస్ ఇస్తున్న దగ్గర సంయమనం పాటిస్తున్న ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరంగా ఉండి కూడా గల వినిపించవచ్చు వాళ్ళతో అలానే జంతర్ మంతర్ దగ్గర. అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా సంయమనం ప్రదర్శించవచ్చు. ఎందుకంటే 64,116 కోట్లు మనకు రాష్ట్రానికి రావాల్సిన దగ్గర ఓ స్ట్రాటజికల్ మూవ్ వెళ్ళి ఇస్తారేమో అని ఆశావాదులుగానే వెళ్తున్నారు. ఎందుకంటే మా సంపత్ గారు బడ్జెట్ విషయంలో ఎలక్షన్ ముందు ఓటర్ని బడ్జెట్ పెడతారండి. రాష్ట్రాల ఎలక్షన్స్ వాళ్ళ కాడ ఈ రోజు దాకా జరగలేదు. అంచేది ఇప్పుడు వెళ్ళి బడ్జెట్ కన్నా ముందెళ్ళి మా రాష్ట్రానికి ఇవ్వండి అన్న దగ్గర ఇప్పటిదాకా జరిగిన చర్చల్లో ఈ రోజు దాకా మన రాష్ట్రానికి ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టలే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలలేకపోతున్నారు? ఢిల్లీకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, నౌ ద డెసిషన్ మేకింగ్ అన్నది ఎలా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు కలిసింది ఒక హోమ్ మినిస్టర్ గారి సన్నిధానంలో ఒక బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారిని హోమ్ మినిస్టర్ గారు పిలిస్తే అక్కడ 11:40కి కలగడం జరిగింది. ఎందుకు? దానికన్నా ముందు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఆగమని చెప్పి తర్వాత కలిసిన ఉదంతంలో మీకు ఒక విషయం చెప్తారు. గతంలో పురంధేశ్వరరావు గారు వెండి నాణ్యాలు ప్రదర్శించినప్పుడు ముందు నడ్డా గారిని కలిసారు, తర్వాత అమిత్ షా గారిని కలిసారు, తర్వాత జైలుకి వెళ్ళారు. మీరు ఇక్కడ కూడా అమిత్ షా గారిని కలిసిన వెంటనే ఇక్కడ ఛార్జ్ షీట్లో నెంబర్ 1 అని ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఫైల్ అయింది. రెండోది ఇవాళ ఓటుకు నోటు కేసు అట్రిబ్యూట్ అయింది చూసుకోండి సుప్రీంకోర్టు హియరింగ్కి. మూడోది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో 17A మీద ఒక కన్సిడరేషన్తో బెయిల్ మాత్రమే ఉంది. రేపొద్దున కోర్టు ప్రొసీడింగ్స్ కనుక నిరంతరం శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారిది అంటే సోమవారం నుంచి లక్షవారం రూపన ఎనీడే ఈ ఎలక్షన్స్కి పిలిచే కార్యక్రమంలో సమాయత్తమైంది అనుకోండి. మూడోది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ కావచ్చు, ప్రధానమంత్రులు మార్చొచ్చు, రాష్ట్రపతులను ప్రతిష్ఠించవచ్చు. ఇవాళ ఒక నిస్సహాయ స్థితిలో ఇటు నుంచి తిరిగి కాంగ్రెస్కి వెళ్తారేమో అని ఒక హైపోథికేషన్ దగ్గర ఉండుండి పిలిచి
పవన్ కళ్యాణ్ గారు త్రూగా చేస్తున్న ఒక రాజకీయ చతురత ఒకసారి గమనించండి. ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ పొత్తు కన్ఫర్మ్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కన్ఫర్మ్ అయితేనే కానీ వీళ్ళకి దిక్కు దివన ఉండదు, అతి గతి ఉండదు. ఇప్పుడు బీజేపీ పరంగా 303 స్థానాలు ఉన్నాయండి. ఓకే, 3 స్థానాలు వీళ్ళు గెలిచిన వాళ్ళు ఇద్దరు లేనేలేరు. ఒకటి జయదేవ్ గారు ఇంక నేను జీవితంలో నిలబడి అంటారు, కేశినేని నాని గారిని కోల్పోయారు. ఒకే ఒక్క రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన కోసం బీజేపీ వీళ్ళని పిలిచి పంతులు వంతనాలు మాట్లాడుతుందా? రేపు రాజ్యసభ ఎలక్షన్స్లో 11-11 వీటో పవర్తో రాజ్యసభలో 3rd ప్లేస్కి ఎన్హాన్స్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంకోటి గమనించండి, రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి డెమోక్రసీ మీనింగ్ తెలుసా? ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఉన్న దగ్గర, ప్రజల్లో ఉన్నది కామన్ దగ్గర, ప్రతి దాంట్లో ప్రజల్లోనే ఉన్నారు. రాజకీయ ప్రస్థానంలో ఓదార్పు యాత్ర ముగించుకొని మొన్న అధికార స్థాపన దాకా పాదయాత్రల త్రూగా ప్రజలతోనే ఉన్నాడు, ప్రజలకు సంబంధించిన పనులే చేస్తున్నాడు. ఈ విషయంలో ప్రజలే ఆయనకి సమాధానం చెప్తారు. ఈ పొత్తులో ఉన్న దాంట్లో వీళ్ళు మాత్రమే సమయ కాలయాపన చేసుకుంటున్నారు. ఆయన చేయవలసిన ఆయన పని చేస్తారు. ఇవాళ ఢిల్లీ పయనం అన్నది ఇరు నాయకులకి ఎంత ముఖ్యమో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళేదాకా మాత్రం వీళ్ళకి దిక్కు దిక్కున ఉండదు. ఎందుకంటే ఈ పొత్తుని ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్డీఏలోకి ఉన్న భాగస్వామి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ భాగస్వామిలో లేనిది చంద్రబాబు నాయుడు గారు. ఆయన కన్సిడరేషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నానా తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమీ చెప్పకుండా అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ ఒక ఇండిపెండెంట్ డెసిషన్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్లీ తెలుగుదేశం తీసుకోరు. ఇది వాస్తవం. ఓకే, ఏపీలో వస్తున్న సర్వేలు మనం ఒకసారి గారు పరిశీలించినట్టు ఇస్తానండి, ఒక నిమిషం పరిశీలించినట్టు ఉంటే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా. ఆ ఎఫెక్టు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకురావడానికి సహాయకారి అవుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదని చెప్పి వరుసగా వస్తున్న. నేను 2 విషయాలు మీకు చెప్తా సార్. మీరు నిన్న సి ఓటర్ ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వైఎస్ఆర్సీపీ, టైమ్స్ ఏమో ఈటీజీ వైఎస్ఆర్సీపీ, లోక్పాల్ వైఎస్ఆర్సీపీ, పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్సీపీ, జనతా పోల్ వైఎస్ఆర్సీపీ, డిసెంబర్ డెక్కన్ 24/7 వైఎస్ఆర్సీపీ, టైమ్స్ నవభారత్ వైఎస్ఆర్సీపీ. ఏమంతో చెప్పండి, లేటెస్ట్ చెప్పండి. ఉండండి సార్. ఎలెన్సిస్ వైఎస్ఆర్సీపీ, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్సీపీ, ఇండియా అనలిటికల్స్ ఓల్డ్ కాదు, లేటెస్ట్ చెప్పండి. అరే ఉండండి, ఓల్డ్ వాళ్ళ కాడ చెప్తాను ఒక నిమిషం. భారతదాసు అండ్ టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఇవన్నీ సి ఓటర్. ఇండియా టుడే సి ఓటర్ టీడీపీకి ఇచ్చింది లేటెస్ట్గా నిన్నే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పొత్తు దిక్కులేదు. ఇంకా ఎవరెవరు ముగ్గురు కలిసి వెళ్తారో, 2 కలిసి వెళ్తారో తైరకానం కాలే. 80 సీట్లు అంబిగ్యూటీలో వైఎస్ఆర్సీపీ ఇంకా క్యాండిడేట్లే అనౌన్స్ చేయలే. ఉదాహరణకి చెప్పాలంటే ఒకే ప్రాతిపదిక మీద ఒక మొమెంటం, మీరు ఇందాక అన్నట్టు జనసేనకి పెరిగింది, లేదా తెలుగుదేశంకి తగ్గింది, లేదా వైఎస్ఆర్సీపీకి తగ్గింది. ఏ ప్రాతిపదిక మీద ఒక శాంపిల్స్. దీనికన్నా ముందు సెంట్రల్ ఇంటెలిజెన్స్ రెండో సిద్ధం సభ అయిన వెంటనే ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి 7,000 పైచీలకు ఒక శాంపుల్ ప్రతి నియోజకవర్గంలో ఇండివిజువల్గా సర్వే చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 5 సంవత్సరాలు పొద్దుయింది ఇప్పటికీ 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. ఈ సర్వేల కన్నా ఇంకేమైనా స్ట్రెంగ్ పెరగలేదంటారు? జగన్ గారికి గ్రాఫ్ పెరిగిందా? నేను ఒక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారికి 20-24% ఓటు బ్యాంక్ ఎప్పుడు పెరిగింది? తెలుగుదేశం కాడో తెలిసినప్పుడు, జడ్పీటీసీ ఎంపీటీసీలో. అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఒక అపోజిషన్ పార్టీకి అలైన్ చేసుకునే దగ్గర సమన్వయమా, లేదా సంధానకర్తల పరిచయమా, లేదంటే ఇండివిజువల్ ఎబిలిటీస్ అన్న దగ్గర చూసుకోగలిగితే, ఇండివిజువల్ ఎబిలిటీస్ ఎవరెవరికి ఎంతంత ఉన్నాయి అన్న దగ్గర దీనికన్నా ముందు జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ ఇచ్చిన సర్వేలో 34.5% దగ్గర తెలుగుదేశం ఉంది, 46-47% వైఎస్ఆర్సీపీ ఉంది. జనసేన పార్టీ దగ్గర 6-7% ఇచ్చుకుని 1.5% నుంచి 1% బీజేపీ పెరిగి కనబడుతుంది. రైట్, ఓకే. సంపత్ గారు ఏదో చెప్తున్నారు. వర్మ గారు, ఈ సర్వేలన్నీ పక్కన పెట్టండి.